హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న ప్లాన్స్ యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చూద్దాం. ఇక్కడ ప్లాన్స్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చూసినట్లయితే, ప్లాన్స్ అనేవి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాయి, ప్లాన్స్లో ఫుడ్ అనేది వాటర్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఇందులో తెలుసుకుందాం. ఇక్కడ ఫుడ్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది ఎక్కడ, ప్లాంట్స్ అనేవి ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటాయి, లీవ్స్లో ప్రిపేర్ చేసుకుంటాయి. ప్లాంట్స్ ఫుడ్ అనేది లీవ్స్లో ప్రిపేర్ చేసుకుంటాయి. ఇక్కడ లీవ్స్లో ప్రిపేర్ అయిన ఫుడ్ అనేది మనకి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫ్లోయంకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫ్లోయం నుంచి మనకి ఆల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ బాడీ, ప్లాంట్స్ యొక్క అన్ని పార్ట్స్కి ఈ ఫ్లోయం ద్వారా ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాటర్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చూసినట్టయితే, ప్లాంట్స్లో ఫస్ట్ వాటర్ అనేది మనకి రూట్స్ అనేవి వాటర్ ఎలా తీసుకుంటే సాయిల్ ద్వారా తీసుకుంటాయి కదా. సో సాయిల్ నుంచి రూట్స్ అనేవి ఈ వాటర్ రూట్ హెయిర్స్ ద్వారా వాటర్ అనేది తీసుకుంటాయి అనమాట సాయిల్ నుంచి ప్లాంట్స్. ఈ రూట్ హెయిర్స్ నుంచి ఈ వాటర్ అనేది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎపిడెర్మల్ సెల్స్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎపిడెర్మల్ సెల్స్ నుంచి ఇది జైలంకి అనేది వెళ్తుంది. జైలం నుంచి లీవ్స్కి అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. లీవ్స్ నుంచి స్టొమాటాకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్లాంట్స్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ప్లాంట్స్ ట్రాన్స్పోర్టేషన్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లోయం యొక్క రోల్ ఏంటి, ఫ్లోయం ఏం చేస్తుంది, అలాగే జైలం ఏం చేస్తుంది అనేవి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఫ్లోయం ఏం చేస్తుంది, ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. జైలం ఏం చేస్తుంది, వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.